ఛానల్. కాశ్మీర్ రోడ్ ట్రిప్లో భాగంగా ఈరోజు మనము షాజహాన్ తన పెద్ద కుమారుడి కోసం నిర్మించిన మొఘల్ గార్డెన్కు వెళ్తున్నాము. ఇది శ్రీనగర్ సిటీ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. చష్మా షాహీ గార్డెన్ కొండపైన ఉంటుంది. మనము మొఘల్ గార్డెన్ చష్మా షాహీకి చేరుకున్నాము. ఇదే ఆ గార్డెన్. లోపలికి వెళ్ళడానికి ముందు కొంచెం టీ స్నాక్స్ తీసుకున్నాము. మేము టీ బిస్కెట్ తీసుకున్న సమయంలో బార్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. వాటికి కూడా ఫుడ్ పెట్టాము. అవి కూడా చాలా ఆకలిగా ఉన్నట్టున్నాయి. అందుకే మేము పెట్టిన ఫుడ్ మొత్తం అవి తినేశాయి. గార్డెన్ లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను. టికెట్ కాస్ట్ వచ్చి 30 రూపాయలు ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి సన్సెట్ వరకు ఈ గార్డెన్ ఓపెన్ అయి ఉంటుంది. చష్మా షాహీ గార్డెన్ 3 అంతస్తులలో నిర్మించబడి ఉంటుంది. మొదటి అంతస్తులో గార్డెన్ ఇలా ఉంటుంది. ఇందులో రకరకాల పూల మొక్కలు ఉంటాయి. మనము రెండవ అంతస్తుకు వెళ్ళి చూద్దాము. ఇది రెండవ అంతస్తు.
ఒక హౌస్ కనిపిస్తుంది చూసారా దూరంగా, అది 3వ అంతస్తు. చష్మా షాహీ లేదా చష్మా ఐ షాహీ అని అంటారు. ఇది 1632 ఏడీలో మొఘల్ చక్రవర్తి షాజహాన్ యొక్క గవర్నర్ అయిన ఆలీ మర్దన్ ఖాన్ ఒక నీటి బుగ్గ చుట్టూ నిర్మించిన మొఘల్ తోటలలో ఒకటి. చక్రవర్తి తన పెద్ద కుమారుడు ప్రిన్స్ దారాషికోకు బహుమతిగా కాశ్మీర్లోని శ్రీనగర్లోని దాల్ సరస్సుకు ఎదురుగా రాజ్భవన్ సమీపంలో జబర్వాన్ శ్రేణిలో ఈ గార్డెన్ ఉంది. 1632లో మొఘల్ గవర్నర్ ఆలీ మర్దన్ ఖాన్ వసంతం చుట్టూ ఈ తోటను నిర్మించారు. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన పెద్ద కుమారుడు దారాషికో కోసం నిర్మించాడు. ఈ తోట 108 మీటర్ల పొడవు మరియు 38 మీటర్ల వెడల్పుతో 1 ఎకరం విస్తీర్ణంలో విస్తరించి ఉంది. శ్రీనగర్లోని 3 మొఘల్ తోటలలో ఇది అతి చిన్న తోట. షాలిమార్ తోట అతి పెద్దది మరియు నిషాద్ తోట రెండవది. 3వ ఉద్యానవనాలు దాల్ సరస్సు యొక్క కుడి ఒడ్డున జబర్వాన్ పర్వతాల నేపథ్యంలో నిర్మించబడ్డాయి. జబర్వాన్ పర్వత శ్రేణికి వెళ్లే మార్గంలో చష్మా షాహీ శ్రీనగర్లో ఒక చారిత్రక ఉద్యానవనం వలె ఉద్భవించింది. దాని సహజ వసంతకాలం మరియు మొఘల్ వాస్తుశిల్పం కోసం జరుపుకుంటారు. ఇది కాశ్మీర్ యొక్క మొఘల్ ఆక్రమణ సమయంలో వేయబడిన అనేక తోటలలో ఒకటి. చష్మా షాహీ శ్రీనగర్ విమానాశ్రయం నుండి ఈశాన్యంలో 14 కిలోమీటర్లు శ్రీనగర్ యొక్క అధికార పరిధిలో ఉంది. ఇది రాజ్భవన్కి ఆనుకుని ఉంది. ఈ ఉద్యానవనం దాల్ సరస్సు ఒడ్డున ఉన్న బౌల్ బాడ్ రోడ్డు ద్వారా అనుసంధానించబడి ఉంది. తోట సమీపంలో బోర్డింగ్ మరియు బస చేయడానికి అనేక హోటళ్లు కూడా ఉంటాయి. ఈ ఉద్యానవనం మార్చి నుండి నవంబర్ వరకు పర్యాటకుల కోసం తెరిచి ఉంటుంది. తోటను సందర్శించడానికి ఉత్తమ సమయం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు. మే మరియు జూన్లలో తోట పూర్తిగా వికసిస్తుంది. ఈ మొక్కలు చాలా వంపులు తిరిగి ఉన్నాయి. చాలా వింతగా కనిపిస్తున్నాయి. వీటికి ఎంత వయసు ఉంటుందో కూడా మనకు తెలీదు. మనము 3వ అంతస్తుకు చేరుకున్నాము. ఇక్కడ కూడా బ్రహ్మకమలం చెట్లు ఉన్నాయి. వీటి సువాసన గార్డెన్ అంతా కూడా వెదజల్లుతున్నాయి. అంతస్తు నుండి మిస్టరీ వాటర్ ప్రవహిస్తుంది. ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో కూడా మనకు తెలియదు. ఈ నీటిని అందరూ పవిత్ర జలంగా భావిస్తారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ నీటిని ఫ్లైట్లో తీసుకుని వెళ్ళేవారు. ఈ నీరు ఫ్రిడ్జ్ వాటర్ కంటే కూడా ఎక్కువ కూల్గా ఉంటుంది. అందరూ ఈ నీటిని బాటిల్స్లో క్యాన్లలో పట్టుకుని ఇంటికి తీసుకువెళ్తున్నారు.
అమ్మాయిలు కూడా ఇటు వెళ్ళి ఇటువైపు వెళ్ళవా? వివిధ మొఘల్ ఉద్యానవనాలలో ఉపయోగించిన విధంగా ఈ తోట మొఘల్ వాస్తుశిల్ప ప్రదర్శిస్తుంది. కళాత్మకంగా నిర్మించబడిన ఉద్యానవనం దాని కళ మరియు వాస్తుశిల్పంపై ఇరానియన్ ప్రభావాన్ని కలిగి ఉంది మరియు డిజైన్ పర్షియన్ గార్డెన్స్ ఆధారంగా రూపొందించబడింది. ఇది ఒక మంచి నీటి బుగ్గ చుట్టూ నిర్మించబడింది. ఇది టెర్రస్లో దాని మధ్యలో ప్రవహిస్తుంది. స్థలాకృతి మరియు భూమి యొక్క ఏటవాలు తోట ఏర్పడటానికి దారితీశాయి. తోట యొక్క ప్రధాన దృష్టి స్ప్రింగ్ ఇది టెర్రస్లలో ప్రవహిస్తుంది మరియు 3 విభాగాలుగా విభజించబడింది. ఆక్విడక్ట్ జలపాతం మరియు ఫౌంటైన్లు 2 అంతస్తుల కాశ్మీరీ గుడిసి మొదటి టెర్రస్ వద్ద ఉంది. ఇది వసంతానికి మూలం. ఆ నీటి ర్యాంపు ద్వారా 2వ టెర్రస్లోకి ప్రవహిస్తుంది. 2వ టెర్రస్ నీటి కొలనుగా పనిచేస్తుంది మరియు దాని మధ్యలో ఒక పెద్ద ఫౌంటైన్ ఉంది. నీరు మళ్ళీ నీటి ర్యాంప్ ద్వారా 3వ టెర్రస్లోకి ప్రవహిస్తుంది. ఇది చదరపు 5 ఫౌంటైన్ పూల్. ఇది తోట ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అతి తక్కువ కొలను. వసంతకాలం యొక్క మూలానికి దారితీసే డాబాలకు ఇరువైపులా సందర్శకులను అందుకుంటారు. ఈ ఊట నీటికి కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయని నమ్ముతారు. భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ ఊటలోని నీటిని ఢిల్లీకి తీసుకుని వెళ్ళేవారు. మల్బరీ ట్రీ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ చెట్టు నిండా ఎన్ని కాయలున్నాయో చూడండి. ఈ ఫ్రూట్ క్యాన్సర్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ను, బ్లడ్ షుగర్ను అరికడుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టి షేర్ చేయండి.